ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన ఈ విశ్వ నిర్మాణం ఎలా ఉంటుంది అని? ఈరోజు మనమొక చాలా పాత కాని అద్భుతమైన ఒక మోడల్ తీసుకొని దాని ఆధారంగా ఈ విశ్వ రహస్యాలను ఛేదించడానికి ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఒకవేళ మన విశ్వమంతా ఒక గుడ్డులా నిర్మించబడి ఉంటే? వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ? కానీ నమ్మండి, ఈ ఒక్క ఆలోచనే మన విశ్వ నిర్మాణం గురించి, అసలు మన ఉనికి గురించి చాలా లోతైన విషయాల్ని మనకు పరిచయం చేస్తుంది. సరే, ఈ అద్భుతమైన కాన్సెప్ట్ మనల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూసేద్దాం. సరే, మన ఈ ప్రయాణంలో ముందుగా అసలీ కాస్మిక్ ఎగ్, అదేనండి విశ్వగుడ్డు అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దానిలో ఉండే 14 లోకాల గురించి, అంటే ఆ లేయర్స్ గురించి తెలుసుకుందాం. అట్నుంచి ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధమేంటి అని చూసి ఫైనల్గా ఆ మహావిశ్వం మనలోనే ఎలా దాగి ఉందో కనుక్కుందాం. ఓకే, మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అదే బ్రహ్మాండం అంటే ద కాస్మిక్ ఎగ్. ఈ బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడమే మన ఈ అన్వేషణకు ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ బ్రహ్మాండమనే పదం ఎలా వచ్చిందంటే, బ్రహ్మ ప్లస్ అండం అంటే సృష్టికర్త యొక్క గుడ్డు అని అర్థం. ఇంగ్లీష్లో దీన్నే మనం కాస్మిక్ ఎగ్ అని పిలుస్తాం. ఈ మోడల్ ప్రకారమేంటంటే, మనం మొత్తం యూనివర్స్ ఈ ఒక్క గుడ్డులోనే ఇమిలి ఉంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్, ముఖ్యమైన తేడాని గమనించాలి. పాత గ్రంథాల ప్రకారం చూస్తే బ్రహ్మాండమంటే కేవలం మన సోలార్ సిస్టమ్ మాత్రమే. కాని రాను రాను ఈ పదాన్ని మొత్తం యూనివర్స్కి వాడటం మొదలుపెట్టారు. సో ఈ రెండు మీనింగ్స్ మధ్య ఉన్న తేడాను గుర్తుపెట్టుకోవడం మన ఈ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఈ కాస్మిక్ ఎగ్ లోపలేముంది అనే కదా డౌట్. పదండి, ఇప్పుడు దాని పొరల్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఆ 14 లోకాలతో కూడిన యూనివర్స్ మ్యాప్ని చూద్దాం. ఈ విశ్వ నిర్మాణానికి కేంద్రంగా 14 వేర్వేరు లోకాలున్నాయి. వీటిని మనం ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన లేయర్స్ అని కూడా అనుకోవచ్చు. ప్రతి లోకానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకి యూనివర్స్ స్ట్రక్చర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మనముంటున్న ఈ భూలోకం సరిగ్గా మధ్యలో ఉంది. దీనిపైన 7 పైలోకాలు, అలాగే కింద 7 కింది లోకాలున్నాయి. అన్నిటికంటే పైన సత్యలోకం, ఇక అన్నిటికంటే కింద పాతాళలోకం ఉన్నాయన్నమాట. ఈ లోకాలన్నీ కూడా ఒకే ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నాయి. అదే స్వచ్ఛత, అంటే ప్యూరిటీ. మనం పై లోకాలకు వెళ్తున్నా కొద్దీ అక్కడి వాతావరణం కానివ్వండి, జీవులు కానివ్వండి, అన్నీ కూడా ఇంకా సూక్ష్మంగా, స్వచ్ఛంగా, ఇంకా పవర్ఫుల్గా అవుతాయన్నమాట. ఈ ప్యూరిటీ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఉంటున్న ఈ ఫిజికల్ వరల్డ్ని స్థూల జగత్తు అంటారు. దీనికంటే పైన ఉండే హయ్యర్ వరల్డ్స్ని కారణ జగత్తు అంటారు. ఆ కారణ జగత్తులో ఉండే ఎలిమెంట్స్ మన ప్రపంచంలో ఉండే ఎలిమెంట్స్ కన్నా ఎన్నో రెట్లు స్వచ్ఛంగా, శక్తివంతంగా ఉంటాయి. సరే, ఈ లోకాలన్నీ ఇంత వేర్వేరుగా ఉన్నప్పుడు ఒక ఆత్మ వాటిని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుంది? ఇదే కదా మనకొచ్చే నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనల్ని శరీరం యొక్క స్వభావం వైపు తీసుకెళ్తుంది. దీనికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా డీప్. ఒక జీవి ఏ లోకంలో అయితే ఉంటుందో దాని శరీరం కూడా ఆ లోకంలోని మూలకాలతోనే తయారవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణమే శరీరాన్నే డిసైడ్ చేస్తుందన్నమాట. సో దీని బట్టి మనకొక క్లియర్ పాయింట్ అర్థమవుతుంది. మన కంటికి కనిపించే ఈ ఫిజికల్ బాడీని స్థూల శరీరం అంటాం. ఇది ఈ ఫిజికల్ వరల్డ్లో బ్రతకడానికి మాత్రమే పనికొస్తుంది. అదే మనం ఉన్నత లోకాలకు వెళ్లాలంటే అంతకంటే సూక్ష్మమైన కారణ శరీరం కావాలి. అంటే సింపుల్గా లోకాన్ని బట్టి శరీరం కూడా మారుతుంది. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో ఈ విశ్వ నిర్మాణం యొక్క శిఖరానికి, అంటే పీక్కి వెళ్దాం. అసలా దైవిక శక్తులు ఎక్కడ ఉంటాయో అర్థం చేసుకుందాం. ఈ మొత్తం కాస్మిక్ స్ట్రక్చర్కి పైన ఆ శిఖరాగ్రంలో అన్నటికీ మూలమైన ఒక అత్యున్నత శక్తి ఉంది. ఆ శక్తే నిరాకార పరమాత్మ. ఆ నిరాకార పరమాత్మ యొక్క హయ్యెస్ట్ మేనిఫెస్టేషన్స్, అంటే అత్యున్నత రూపాలే ఈ త్రిమూర్తులు: బ్రహ్మ, విష్ణు, శంకరుడు. వీరిలో ఒక్కొక్కరికి వారి సొంత లోకాలున్నాయి. బ్రహ్మకు బ్రహ్మపురి, విష్ణువుకు విష్ణుపురి మరియు శంకరునికి శివపురి. ఇప్పటిదాకా మనం బయట ఉన్న విశ్వాన్ని చూశాం.
కానీ ఈ మొత్తం మోడల్లోనే అత్యంత అద్భుతమైన చాలా లోతైన ఒక రహస్యం ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. ఇది ఆ పెద్ద విశ్వాన్ని మనతో, మనలోని ప్రతి అణువుతో కనెక్ట్ చేస్తుంది. యజుర్వేదం నుంచి వచ్చిన ఈ పవర్ఫుల్ శ్లోకాన్ని ఒక్క క్షణం వినండి. ఆ వాక్యానికి అర్థమేంటంటే, సూక్ష్మాండంలో అంటే మన శరీరంలో ఏముందో అదే బ్రహ్మాండంలో అంటే ఈ విశ్వంలో ఉంది. ఇదేనండి ఈ మొత్తం ఎక్స్ప్లనేషన్ యొక్క అస్సలైన ఫిలసాఫికల్ సమ్మరీ. మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటే. ఈ యూనివర్స్ అనేది కేవలం ఎక్కడో బయట లేదు, అది మన లోపల కూడా ఉంది. అందుకే మన ఈ జర్నీని ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనలోనే ఒక కంప్లీట్ యూనివర్స్ ఉంటే మరి మన అసలైన పొటెన్షియల్ ఏంటి?